నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, మనం దుష్టజములను కృతవర్మను ఓడించాడని ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత అశ్వత్థామ ఎలా అద్భుతమైన యుద్ధం చేశాడనే విషయం చెప్పబోతూ గత ఎపిసోడ్లో ఆపాము మనం. సో అశ్వత్థామ ఏం చేశాడంటే, ఇటు సాత్వికి మొదలైన వాళ్ళందరి రక్షణలో ఉన్నటువంటి ధర్మరాజును చూసి వెంటనే యుద్ధానికి వాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు అశ్వత్థామ. అతని బాణవర్షాన్ని చూసి సాత్వికి కానీ ధర్మరాజు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వీరులు కానీ ఎలాంటి పరాక్రమం చూపించకుండా ఎలాంటి ప్రతిక్రియ చేయకుండా అశ్వత్థామ యుద్ధం యొక్క గొప్పతనాన్ని, అద్భుతమైన అతని పరాక్రమాన్ని, అతని యొక్క చేవని ఇవన్నీ కూడా గమనిస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ ధర్మరాజు, సాత్వికి, ఇతర వీరులందరూ కూడాను. అలా కొంతసేపు ఉండిన తర్వాత ఈ అశ్వత్థామ యొక్క విజృంభణ ఎక్కువైన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒక్కమ్మడిగా అశ్వత్థామ మీద విరుచుకుపడ్డారు. అదే సమయంలో అశ్వత్థామ సాత్వికి యొక్క సారథిని వధించిన సందర్భంలో సాత్వికి యొక్క రథం యొక్క గుర్రాలు ఇటు అటు లాక్కుని వెళ్ళిపోయాయి సాత్వికి యొక్క గుర్రాలు. అప్పుడు ధర్మరాజు మిగిలిన వాళ్ళందరూ కూడా అశ్వత్థామ మీదకి దూసుకెళ్ళారు. అలా దూసుకెళ్ళినప్పుడు అశ్వత్థామ తన అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించినప్పుడు ధర్మరాజు అన్నాడు, ఏమయ్యా బ్రాహ్మణువే, నువ్వు క్షత్రియోచితమైనటువంటి యుద్ధంలోకి దిగావు, ఇష్టం వచ్చినట్టుగా ఇలా వీరులందరినీ చంపేస్తున్నావు, నీ ధర్మం ఇది కాదు కదా, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నావు, ధనుసు పట్టావు, పేరుకే బ్రాహ్మణుడివి అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ధర్మరాజు మన యొక్క అశ్వత్థామని తీవ్రంగా నిందించాడు. నువ్వు చూస్తుండగానే నీ కౌరవులందరినీ కూడా నేను నిర్జిస్తాను, యుద్ధంలో నీ ప్రతాపం చూపించు అన్నాడు. అప్పుడు ఈ యొక్క అశ్వత్థామ నవ్వి ధర్మరాజుని తన బాణవర్షంలో కప్పేశాడు. అంటే ఎటు చూసినా బాణ పంజరంలో బంధించాడు ఒక విధంగా. అప్పుడు ధర్మరాజు అతని యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక సైన్యాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు ధర్మరాజు. ఆ సమయంలో అశ్వత్థామ మరోవైపు యుద్ధానికి వెళ్ళడంతో ధర్మరాజు ఇంకొక వైపు కౌరవ సైన్యంతో యుద్ధం చేయడం కోసం వెళ్ళాడు. కర్ణుడు భీముడు ఇతర వీరులందరినీ కూడా ముందుకు రాకుండా చూసి భీముడు చూస్తుండగానే సృంజయ వీరులందరినీ కూడా సంహరించేశాడు. ఈ భీముడు కూడా కర్ణుని వదిలిపెట్టేసి కౌరవ సైన్యం మధ్యలోకి దూరి విచ్చలవిడిగా శత్రు సంహారం చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా అటు భీముడు, అర్జునుడు, కర్ణులు ఎవరికి తగినట్లుగా వీళ్ళు వీళ్ళని విపరీతంగా సంహారం చేస్తూ ఉన్నారు. మహాసంహారం జరుగుతోంది. అప్పుడు ఈ సందర్భంలో నకుల సహదేవులు దుర్యోధనుడితో యుద్ధం చేశారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం దుష్టజముడు కూడా వచ్చి ధర్మరాజు యొక్క దుర్యోధనుడి యొక్క రథాన్ని భగ్నం చేసేసాడు. ఎవరు? దుష్టజముడు. అప్పుడు దుర్యోధను యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్యోధను రక్షించి దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు. మరోపక్క కర్ణుడు పాంచాల సైన్యాలను, ఇటు భీముడు కురు సైన్యాలని ఇద్దరు కూడా ఓడించడం ప్రారంభించారు. ఈ సందర్భంలోనే అర్జునుడు సంసప్తక వీరులందరినీ కూడా ఓడించి అశ్వత్థామతో తలపడి ఘోరమైన యుద్ధం చేశాడు. ఇక్కడ మహాభారతంలో అటు అశ్వత్థామకి ఇటు అర్జునుడికి జరిగినటువంటి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని వ్యాస మహర్షి చాలా గొప్పగా వర్ణిస్తాడు. ఒకనొక సందర్భంలో అర్జునుడు అశ్వత్థామ పరాక్రమాన్ని తట్టుకోలేక తింగిరి అయిపోయాడనమాట. అంటే మనిషి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అర్జునుడు అంతటి వాడు అశ్వత్థామ యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక. ఇప్పుడు కృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏమయ్యా అర్జున, ఏం చేస్తున్నావు? పరాక్రమం అంతా ఏమైపోయింది? అశ్వత్థామను ఉపేక్షిస్తున్నావేంటి? ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసే పనికి అన్నాడు. వెంటనే మళ్ళీ అర్జునుడు తేరుకొని అశ్వత్థామ మీదకి తీవ్రమైనటువంటి బాణాలను ప్రయోగించి అతన్ని మూర్చిపోయేలా చేశాడు అశ్వత్థామని. అప్పుడు అశ్వత్థామ యొక్క రథ సారథి అశ్వత్థామ యొక్క రథాన్ని దూరంగా రణభూమికి తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు యుద్ధంలో ధర్మరాజుకు ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. విపరీతమైన దెబ్బలు తగిలినాయి. దాంతో ఒక కోసుడు దూరం వెళ్ళి అక్కడే ఉండిపోయాడు యుద్ధరంగానికి. ఎందుకు? ఈ విపరీతంగా వేదనగా కలిగిస్తున్న ఈ గాయాలు ధర్మరాజుని ఆ రోజు చాలా ఎక్కువ దెబ్బలు తగిలినాయి అన్నమాట. ఈ విధంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. ఈ లోపల దుర్యోధనుడు ఈ యొక్క కర్ణుడి దగ్గరికి వెళ్ళి, మనందరం కూడా యుద్ధంలో స్వర్గద్వారం లాంటిది యుద్ధము,
ఇందులో మనం వీర మరణాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. పాండవులను వధించినట్లయితే మనకి రాజ్యం వస్తుంది. యుద్ధంలో మరణిస్తే మీరందరికీ కూడా వీర స్వర్గం లభిస్తుంది. యుద్ధం చేయండి అని ప్రోత్సహించాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడిని సంతోషపెట్టడం కోసం ఒక ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. నేను దుష్టజుమ్నుడిని కనుక వధించలేకపోతే నాకు ఉత్తర గతులు ఉండకుండుగాక, వాణ్ణి రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే నేను వధిస్తాను అని అశ్వత్థామ ఘోర ప్రతిజ్ఞ చేశాడు. దాంతో ఈ కౌరవులందరూ కూడా, వీరులందరూ కూడా చాలా ఉత్సాహంగా యుద్ధాన్ని చేయటం ప్రారంభించారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితోటి అన్నాడు, కృష్ణ, యుద్ధం రంగంలో అందరూ కనపడుతున్నారు నాకు, కానీ ధర్మరాజు కనపడటం లేదు, ఏమైంది? ఆయన యొక్క రథం యొక్క ధ్వజం కూడా కనపడటం లేదు. క్షేమంగా ఉన్నాడా లేదా ఏదన్నా ఇబ్బంది పడుతున్నాడా, యుద్ధ రంగంలో ఎవరి చేతికైనా దొరికాడా అన్నది తెలియటం లేదు. పగటి భాగంలో 1/3, 2/3 అయిపోయింది, 2/3 వంతు అయిపోయింది. ఇక 1/3 వంతు ఉంది. ఈ సందర్భంలో ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఎవరు కూడా నాతో యుద్ధానికి ఏం ముందుకు రావట్లేదు. నేనేదో ఉన్నవాళ్ళని చంపుకుంటూ పోవడమే తప్ప మహావీరులైనటువంటి ధృతరాష్ట్ర పుత్రులు ఎవరు నాతో యుద్ధానికి రావటం లేదు. ఇంకా 1/3, 1/3 వంతు రోజు మిగిలింది. అన్నగారు జాడ తెలియటం లేదు. కాబట్టి మన రథాన్ని ఒక్కసారి యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళు, అన్నగారు ఎలా ఉన్నారో చూసి మళ్ళీ వచ్చి యుద్ధాన్ని కొనసాగిద్దాము అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు రణభూలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి ధర్మరాజు అన్న చోటుకి తీసుకెళ్ళాడు. అర్జునుడిని తీసుకెళ్ళి, ఓ అర్జున, ఇదిగో నీ రాజు, నీ ధర్మరాజు ఇక్కడ క్షేమంగా ఉన్నాడు. మరో పక్కన అక్కడ రణభూమిలో కర్ణుడు అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. అటు పక్కన అశ్వత్థామ హిముళ్లాగా వస్తున్నాడు. ఇంకో పక్క భీమదులందరూ కూడా రణరంగంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు, చూస్తున్నావా అన్నాడు కృష్ణుడు. ఈ లోపల దుష్టజుమ్నుడు కొంతమంది రాజులతో కలిసి కర్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు వాళ్ళందరినీ ఎదుర్కొన్న సందర్భంలో కర్ణుడికి దుష్టజుమ్నుడికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిన సందర్భంలో కర్ణుడు ఒక అద్భుతమైనటువంటి బాణాన్ని దుష్టజుమ్నుడి మీదకి ప్రయోగించాడు. అయితే దుష్టజుమ్నుడికి ఆ బాణం తగిలేలోగా సాత్యకి మధ్యలో ఆ బాణాన్ని ఖండించడం జరిగింది. అప్పుడు కర్ణుడు కోపంతో సాత్యకి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంతలో అశ్వత్థామ దుష్టజుమ్నుడికి ఎదురుపడ్డాడు. దుష్టజుమ్నుడిని ఎలాగైనా చంపాలని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఎందుకు? తన తండ్రిని మరణించిన తర్వాత శిరస్సు ఖండించిన వాడి దుష్టజుమ్నుడు. వీడిని చంపుతానని తీవ్ర ప్రతిజ్ఞ చేశాడు అశ్వత్థామ. ఆ సందర్భంలో అశ్వత్థామ దుష్టజుమ్నుడిని ఎదురుపడ్డాడు. పడగానే, ఓ బ్రహ్మహత్య చేసిన వాడా, ఎందుకంటే ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కదా, ఈ ద్రోణుని యొక్క శిరస్సును ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. సో ఈరోజు నువ్వు నా ముందు నిలబడ్డావు, సో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ అశ్వత్థామ దుష్టజుమ్నుడి మీద తీవ్రంగా విరుచుకుపడంగానే అప్పుడు ఒక విధంగా అశ్వత్థామను చూసినటువంటి దుష్టజుమ్నుడికి ఒక మనోవైకల్యం కలిగింది. తన మృత్యువు ఎదురుకుండా ఉన్నాడు అన్న భావన కలిగింది. అశ్వత్థామను చూడగానే ఎందుకు అనిపించింది దుష్టజుమ్నుడికి, వీడు నా మృత్యువా అనిపించింది. అంతకుముందు కూడా ద్రోణుడు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా దుష్టజుమ్నుడు కనపడగానే ఇతడు నా మృత్యువు కదా అనుకున్నాడు. అలాగే ఇక్కడ దుష్టజుమ్నుడు అశ్వత్థామను చూడగానే ఇతడు నా మృత్యువులాగా ఉన్నాడే అన్న భావన, అంటే ముందే 6th సెన్స్ అంటారు కదా, అది చెప్పేసింది అనమాట. ఇలా అనుకున్నాడు. అప్పుడు అశ్వత్థామ, ఈరోజు నిన్ను అర్జునుడిగా రక్షించకపోతే నిన్ను వధించి తీరుతాను అన్నాడు. అప్పుడు దుష్టజుమ్నుడికి అశ్వత్థామకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో అశ్వత్థామ దుష్టజుమ్నుడి రథాశ్వాలని, సారథిని వధించి ఆ రథాన్ని భగ్నం చేసి ధనుస్సును ఛేదించాడు. అంటే ఒక విధంగా దుష్టజుమ్నుడికి నిలువ నీడలేనట్టుగా అయిపోయింది. అప్పుడు దుష్టజుమ్నుడు ఖడ్గాన్ని తీసుకొని ఈ యొక్క అశ్వత్థామ మీద యుద్ధానికి ముందుకు దూకాడు. అప్పుడు అదే సమయంలో అశ్వత్థామ ఆ ఖడ్గాన్ని కూడా 2 ముక్కలుగా చేసేసాడు. దాంతో ఏం చేయాలి అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో సర్పాన్ని పట్టుకోవడానికి గరుత్మంతుడు ఎలాగైతే ఒక్కసారిగా మీదకు వస్తాడో అలా అశ్వత్థామ దుష్టజుమ్నుడిని బంధించబోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో కృష్ణుడు చూశాడు దూరం నుంచే. చూసి, అర్జున, దుష్టజుమ్నుడిని అశ్వత్థామ బంధించబోతూ ఉన్నాడు, ఇహ అతనికి మరణం తప్పదు, అశ్వత్థామ నోట్లో పడిపోయినట్టే దుష్టజుమ్నుడు, వెంటనే రక్షించు అని వేగంగా తన రథాన్ని వాయువేగంతో ఒక్కసారిగా ఆ యొక్క రణరంగంలోకి తీసుకెళ్ళాడు.
వాళ్ళు రావడం చూసినటువంటి అశ్వత్థామ దుష్టజుమ్నుని అప్పటిదాకా బంధించాలనుకున్నవాడు కాస్త వాడిని వధించాలనుకున్నాడు అశ్వత్థామ. అంటే బంధించాలంటే తాళ్ళు గిళ్ళు కట్టాలి, ఇట్ టేక్స్ టైం అనమాట, చాలా సమయం పడుతుంది. చంపేయటం అంటే ఒక దెబ్బలో చంపేయచ్చు. అందుకని బంధించాలనుకున్నటువంటి అశ్వత్థామ మనసు మార్చుకొని ఈ యొక్క దుష్టజుమ్నుని వధించాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు అర్జునుడు గ్యాప్ ఇవ్వకుండా, అశ్వత్థామకి సమయం దొరకకుండా విపరీతంగా బాణవర్షాన్ని కురిపించాడు. దాంతో అశ్వత్థామ తప్పనిసరి పరిస్థితుల్లో దుష్టజుమ్నుని వదిలేసి రథం ఎక్కి అర్జునుడి మీద యుద్ధానికి ముందుకు దూకాడు. అప్పట్లో ఇంతలోనే ఈ మధ్యలోనే ఈ గ్యాప్లో సహదేవుడు ఒక రథం వేసుకొని వచ్చేసి దుష్టజుమ్నుని ఆ రథంలో కూర్చోబెట్టుకొని దూరంగా తీసుకెళ్ళిపోయి దుష్టజుమ్నుడి యొక్క ప్రాణాలు రక్షించాడు సహదేవుడు. ఈ లోపల అర్జునుడు ప్రయోగించినటువంటి ఒక భయంకరమైనటువంటి బాణం తగిలి అశ్వత్థామ బాగా వ్యాకులత చెందాడు, బాగా దెబ్బతిన్నాడు అశ్వత్థామ. అప్పుడు కర్ణుడు అర్జునుడిని చూస్తూ తన విజయధనుసుని కదిలించి ముందుకు దూసుకెళ్ళాడు. ఈ లోపల అశ్వత్థామ యొక్క సారథి అశ్వత్థామ యొక్క రథాన్ని దూరంగా తీసుకెళ్ళాడు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగానే మనము మిగిలినటువంటి సంసప్తకులను చూసుకోవాలి అన్న భావనతోటి అర్జునుడు తిరిగి సంసప్తకుల వైపు వెళ్ళిపోయాడు. ఇంతలో కృష్ణుడు అర్జునుడితోటి అన్నాడనమాట, అర్జున అటు చూసావా, ధర్మరాజును బంధించడం కోసం కర్ణుడు దుర్యోధనుడు అతని మీదకి వెళ్తున్నాడు, నువ్వేమో సంసప్తకులు అంటున్నావు. ఇప్పుడు ధర్మరాజు చాలా ఆపదలో ఉన్నాడు. మరో పక్కన పాంచాల దేశ వీరులందరూ కూడా ధర్మరాజు రక్షించడం కోసం ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ధర్మరాజు సంశయాత్మక స్థితిలో ఉన్నాడు, అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మరో పక్కన ఉపవాసాలు చేసి మనిషి కూడా వీక్గా కనపడుతున్నాడు ధర్మరాజు. సో ఇప్పుడు అతనిలో క్షాత్రబలం తక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క కర్ణుడిని చంపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కర్ణుడు మన సైన్యాన్ని నశింపజేస్తున్నాడు అయ్యా. అంతేకాకుండా నీ వంక మాటికి క్రీగంటితో చూస్తూ ఉన్నాడు, సైడ్ యాంగిల్లో నేను గమనించుకుంటూ ఉన్నాడు నిన్ను చంపాలన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు లాభం లేదు, కాబట్టి నువ్వు కర్ణుడిని ఎట్లాగైనా చంపాలి అర్జున, సమయం ఆసన్నమైంది అని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు. మరోపక్క ఇటు భీముడు పాంచాల వీరులు కూడా కౌరవ సైన్యాన్ని సంహరిస్తున్నారు చూసావా, ఆ భీముడిని ఎవరో ఎదిరించే పరిస్థితి లేదు అని అంటుండగానే భీముడిని కర్ణుడు ఎదుర్కొన్నాడు అక్కడ. ఈ విధంగా ఎదుర్కొన్న సందర్భంలో మరో పక్కన ఇంతలో ఉన్నటువంటి శిఖండి ముందుకు దూకి కర్ణుడితో యుద్ధానికి దిగాడు. సో శిఖండి కర్ణుడితోటి, దుష్టజుమ్నుడు దుశ్శాసనుడితోటి కలబడ్డారు. మరోపక్క నకులుడితోటి కర్ణుడి కుమారుడైనటువంటి వృషసేనుడు యుద్ధానికి దిగాడు. అప్పుడు కర్ణుడు శిఖండిని, సహదేవుడు శకుని కుమారుడైనటువంటి ఉలూకుణ్ణి, సాత్యకి శకునిని, కృపాచార్యుడు యుధామన్యువును, కృతవర్మ ఉత్తమాజస్సును ఓడించారు. వీళ్ళందరూ కూడా ఓడించడం జరిగినప్పుడు భీముడు దుర్యోధనుని ఓడించి అతడి గజసేన మొత్తాన్ని కూడా సంహరించడం జరిగింది. ఆ చంపగా మిగిలిన సైన్యం యుద్ధరంగం నుంచి దూరంగా పారిపోయారు. ఈ విధంగా జరిగిన సందర్భంలో కృష్ణార్జునులు యుద్ధభూమిలో ఒక చోట ఉండగా చూసినటువంటి దుర్యోధనుడు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని మరోవైపు ఉన్నటువంటి ధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళగానే దీన్ని గమనించినటువంటి నకులుడు, సహదేవుడు, దుష్టజుమ్నుడు తమ సైన్యాలతోటి ధర్మరాజు రక్షణగా వెళ్ళాడు. మరోపక్క భీమసేనుడు కూడా దీన్ని గమనించుకొని తను కూడా రక్షణగా వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా కర్ణుడు తన బాణ పరంపరతోటి అందరినీ కూడా నిరోధించాడు. అప్పుడు సహదేవుడు దుర్యోధనుడి మీదకి శరవర్షం కురిపించిన సందర్భంలో కర్ణుడు కోపంతో పాండవ సైన్యాన్ని సంహరించాడు. ఇది చూసినటువంటి ధర్మరాజు కర్ణుడిని మళ్ళీ ఎదుర్కొన్నాడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడి యొక్క బాణఘాతాలకు తట్టుకోలేక నిలవలేక యుద్ధభూమిని విడిచి పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు ధర్మరాజు. యుద్ధభూమిని వదిలి వెళ్ళిపోతున్నాడు ఇంకా కర్ణుడి దెబ్బ తట్టుకోలేక. అప్పుడు ధర్మరాజును పట్టుకోండి అంటూ ఈ కౌరవ సైన్యాల ముందుకు దూసుకొచ్చారు. అయితే వాళ్ళని కేకాయి వీరులు, పాంచాల వీరులు అడ్డుకున్నారు. ఈ కోలాహలంలో భీమ దుర్యోధనులు యుద్ధానికి తలపడ్డారు. ఈ విధంగా జరిగిన తర్వాత కర్ణుడు అనేక మంది పాండవుల వీరులను, అంటే నకులుడిని, సహదేవుడిని, ధర్మరాజుని ఎలా ఓడించాడు, వారి మధ్య యుద్ధం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.